హలో గైస్, వెల్కమ్ టు ఏబీ బ్రదర్స్. నేను సబ్రామ్. ఈరోజు వీడియోని సిఎస్ ఆడుతున్నాను. సిఎస్ స్టార్ట్ అవుతుంది, అంతలోకి మీరు లైక్ చేసండి. నేను ఇంట్రో వేసేస్తాను గైస్. హలో గైస్, మా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయితే మేము వెళ్ళాను. ఫస్ట్ రౌండ్ అయితే నేను మెట్లు ఎక్కుతున్నాను గైస్. ఎక్కిన తరువాత ఇప్పుడు ఏం జరుగుతుందో అయితే తెల్లో. మేమైతే చుట్టూ చూస్తున్నాను ఎక్కడి నుంచి వస్తాడు, ఎందుకంటే సిఎస్ కదా స్టార్స్. అసలుకే మొన్న తగ్గించేసాడు సిఎస్. ఇప్పుడు మళ్ళా సిఎస్ ఏమి అవుతుందో తెల్లయు. డ్యామేజ్ 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 అయితే వచ్చాను గైస్. మళ్ళీ నన్ను కొడతాడా లేదా చూడాలి. 50-50 ఇంకొక షట్ గైస్. ఎట్టాడితే ఆడిపోదును, కానీ అవ్వలేదు. ఇంకేం చేద్దాం అనుకుంటా. సరే కానీ మీరు లైక్ చేయండి గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేదు. అలాగే తప్పకుండా కానీ అలా అలా కొట్టానంటే మీకు నేను ఏ వీడియో నా 12 నోటిఫికేషన్ అయితే వస్తుంది. సరే మన ఫ్రెండ్ అయితే ఒకరిని నాక్ చేశారు. ఇదైతే చేసేది ఇంకొకడు షాట్ గాయస్. అవుట్ అయితే అయిపోయాను. సెకండ్ రౌండ్కి అయితే మనం వెళ్దాం గాయస్. ఇప్పుడు మనం అయితే సెకండ్ రౌండ్ ఎంటర్ అయ్యాం కదా. సెకండ్ రౌండ్లో అయితే మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయితే దేవుడికి అయితే ఇస్తాం గాయస్. మరి సెకండ్ రౌండ్ ఎలా కొడతామో మనకి తెలు. అప్పుడు అయితే మన సెకండ్ రౌండ్ గన్ అయితే తీస్తున్నా. M5 ఇంకా గన్ తీయలేదు. నేను ఏ గన్ తీయాలని చూస్తున్నా. నేను G36 అయితే తీసాను. నేను మూమెంట్ అయితే ఇస్తున్నా గాయస్. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయింది గేమ్. కొడతామో లేదనేది చూడాలి. బేగానే అయితే మనం కొట్టడానికి వెళ్దాం. కొడేసిన తరువాత మనం అయితే బేగా నన్ను ఎన్ని కొడతాడా లేదా అబ్బా నాకు చేస్తాడు గాయస్. అమ్మాయి సరే ఇవి అమ్మ బాబు లావణ్య ప్లీజ్ తినేతారు కొట్టుకు. అబ్బా గాయస్ స్కిల్ అయితే కొట్టాం. ఫస్ట్ రౌండ్ అయితే మనం గెలిచాం. ఇద్దరు అయితే టైలో ఉన్నాం. ఈక్వల్ పాయింట్స్ అయితే ఉన్నాం గాయస్. రౌండ్స్ సారీ. అప్పుడు నేను MP5 అయితే తీయాలా. ఓకే గాయస్, ఎక్కే తీసా. అబ్బా చాలా అందంగా ఉన్నావు కదా పాప. ఈరోజు అయితే దండ పడితే నాకు ఫ్లాగ్ వేస్తావా చూసుకో. 3 ముళ్ళు 3 అదేంటి మన ఆ 3ని గుండెల్లోకి వెళ్ళి దిగిపోతే నువ్వు వస్తావు. 1v1 ఆడదామా? సరే గాయస్, ఆ పిల్ల గురించి మనకి ఎందుకైతే కానీ మనం అయితే కొట్టడానికి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నా. ఇలా అయ్యపక్క వాళ్ళు అసలు దొంగలు ఆడారు ఇందాక. దాని గురించి అయిగోండి కనపడ్డాడు. అబ్బాగా పైకైతే వెళ్ళా, కిందకి దూకు. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. పైకి వెళ్దాం. పైన అయితే ఎంతమంది ఉన్నారో చూద్దాం గాయస్. ఒకడు అబ్బా ఇద్దరు గాయస్. సౌండ్ అనవసరంగా చేస్తాను. అయ్యో పైకి డ్యామేజ్ వెళ్ళాను. ఇప్పుడు మనైతే అమ్మాయి ఇచ్చా పిల్ల నాకైందో అనుకున్నాను. తేడు చూతా పిల్ల కాదు. ఈ పిల్ల అన్ని కొడేసింది. వా అదంటే అయితే వెళ్తున్నా. పద. అయిగోండి
ఇగుండే అడు అయ్యా కింద దూకాడు. ఇప్పుడైతే ఒక హెడ్ షాట్ ఇచ్చదా హెడ్ అయితే అడుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు హెడ్ ఆడుతుందని. హెడ్ అయితే మామూలుగా లేదు కదా. రౌండ్ అయితే వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ స్కోర్ వచ్చింది. గన్ మార్చేద్దాం గాయ్స్. ఏకే కాదు MP5 తీస్తా. అదే ఈ గన్ మార్చేసి అది ట్రిపుల్ షిఫ్ట్ తీసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గాయ్స్. అది ఎక్కడ తేలా లేకపోతే మనమే కొట్టుకుంటూ అవుట్ అవుతామా అయితే ఇప్పుడు చూడాలి. అయిపోయాం అనుకుంటాం. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు 1v2. మరి మనం ఫ్రెండ్ ఆడతాడా లేదా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయండి గాయస్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదు. మాలాంటి చిన్న ప్లేయర్ని సబ్స్క్రైబ్ చేయరా గాయస్. పెద్దోళ్ళే చేస్తారా? మీరు మా ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా కొత్త కొత్త వీడియోలు అన్నీ తెస్తా, ట్రై చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజింగ్ వస్తుంది. సపోర్ట్ కూడా చేస్తండి ప్లీజ్. ఇంకా వ్యూస్ రావాలి నాకు. ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చాలు. మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. మంచిగా ఎట్లాగే ట్రై చేస్తాను. సరే అయితే ఇప్పుడు మనం అయితే ఫోర్త్ రౌండ్ అయితే కొడతాం. ఫోర్త్ రౌండ్కి అయితే ఎంటర్ అవుతాం గాయస్. ఫోర్త్ రౌండ్ అయితే ఇప్పుడు మనకి జరుగుతుంది. ఏ గన్ తీద్దాం. షట్ గాయస్. ఏడబ్ల్యూ మీ దగ్గర అనవసరంగా ఒకటే పోయాను. లేకపోతే కాయిన్స్ గోల్డ్ వద్దు పోనీలేండి. ఇప్పుడైతే మనం గేమ్లోకి అయితే బిల్డప్ కొడతానా లేదైతే తెలదు. నేను అసలు మళ్ళీ ఏడబ్ల్యూ తీసాను కొడతామనిపోయింది. ఎందుకంటే నేను సీరియస్గా ADM 43 కదా గాయస్ కాకినాడ. చూద్దాం ఏమి అవుతుందో. మనం అయితే కొట్టగలమా లేదా. నేనైతే డ్రాప్ అవుతున్నా ఇంకో బిల్డప్ కోసం. అమ్మాయి 2 AWS అయితే వచ్చింది. కొడతానా లేదా ఎక్కడి నుంచి రా. షట్ గాయస్ కొడుతున్నారు. అది చూసారా కదా ఫ్లాష్ మ్యాన్ లాగా అయితే ఇద్దరు కొడుతాడు. ఒకడు పైనుంచి కొట్టాడు, ఇంకోటి నాకు రివైవ్ ఇవ్వడానికి వస్తే కింద నుంచి కొడేసాడు గాయస్. అన్ని ఈడు మళ్ళీ కొడతాడు లేదో తెలదు. నాకు తెలిసినందాక 1v2 కొట్టనిపిస్తుంది. కొడతాడా లేదా. ఈడైతే రమ్మంటున్నాడు అనుకుంటానా. తెలిసినందాక రమ్మన్నాకైతే నన్ను ఇది ఫిష్తో రమ్మంటున్నాడు. సెకండ్ రౌండ్ అయితే కొడేస్తారు వాళ్ళు. 2 రౌండ్స్ 3 రౌండ్స్లో ఉన్నాం. వాళ్ళు 1-2 అయితే ఉన్నాం కానీ ఇప్పుడు మనం అయితే థర్డ్ రౌండ్కి ఎట్లా అయ్యాం కదా. ఏకే వద్దు గ్రోజా అండ్ UM వద్దు MP5 అండ్ ఏకే తీసాను. నాకు ఎక్కడో కొడుతుంది గాయస్. ఈ రౌండ్ అయితే నాకు అవుట్ అవ్వని అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ ఏమి జరుగుతుందో. ప్లీజ్ గాయస్ మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఒకే ఒక్క కోరిక సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మీకు కాలు మొక్కుతా ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేస్తారు అది నాకు తెలుసు, కానీ మీరు ఎందుకు కొడతలేదు అది చెప్పండి. ఎస్ గాయ్స్ ఒకరినైతే కొట్టాము. ఇంకొకడు మనోడైతే వేస్తారు. మనోడైతే నాక్ అయ్యాడు గాయస్. ఒకరినైతే కొట్టా. మరి సెకండ్ కూడా ఎక్కడ ఉన్నాడు తెలు. మనోడైతే కొట్టడానికి అనుకుంటూ వెళ్తున్నాడు.
వచ్చారా సేఫ్లోకి ఒరే రారా బాబు నువ్వు ఎందుకు గెలిపించుకున్నావు వాళ్ళని. ఇప్పుడైతే మనం వెళ్దామా? నేను అప్పుడే చెప్పాను కదా సార్కి ఎందుకు వెళ్దామని. వెళ్ళాడు ఆడు గొంతులు ఆడే పడ్డా. మనం అయితే వెళ్దాం అక్కడ కొన్నాళ్ళు. ఎస్ గాయ్స్ హెడ్ అయితే అడ్డది అనుకుంటా. గుర్రె ఎస్ గాయ్స్ ఇంకొకరు కొడితే బియ్య కొడేసాం. ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ బాయ్ గాయ్స్, ది ఎండ్.